యేసు ప్రభువారు గలిలయలోని కపెర్నహూము అనబడేటువంటి ప్రాంతంలో ఒక మౌంటైన్ కొండ మీద యేసు ప్రభువారు మాట్లాడుతూ ఆయన ధన్యతల గురించి చెప్పుకొచ్చాడు. 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు 3 అధ్యాయాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మనిషి ధన్యుడు కావాలి అంటే మనుషుడు ఆయన మాట చొప్పున బ్రతికితే ఏమి దొరికింది అనేటువంటి విషయాలు ఈ 3 అధ్యాయాల్లో యేసు ప్రభువారు కపెర్నహూములో ఉండేటువంటి కొండ మీద ప్రజలకి విస్తారముగా దేవుని వాక్యాన్ని బోధించాడు. అలాగనే ఈ సమయంలో అండమాన్లో ఈ సముద్రం దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవకాశాన్ని కల్పించాడు. అందరిని బట్టి స్థుతిస్తూ ఉన్నారు. లేఖనం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనుషుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా బ్రతకాలని దాన్ని ఎగ్జాంపుల్గా కొంచెం పేతురుతో తెలియపరిచాడు. రెండవదిగా అక్కడికి వచ్చినటువంటి జనులు, కపెర్నహూములో ఉండేటువంటి ఆ కొండ మీదకి వచ్చిన జనులకు కూడా ధన్యతల గురించి యేసు ప్రభువారు స్వతహాగా మాట్లాడాడు. అది మాత్రమే కాదు, నేను చెప్పున్నది ఏమనగా అనే పదాన్ని వాడుతూ యేసు ప్రభువారు పలు విషయాలు బోధించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే నేను ఈరోజు మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మత్తయి సువార్తలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని చెప్పాడు యేసు ప్రభువారు. ఏంటంటే అది క్షమించండి అనేటువంటి విషయాన్ని. చూడండి, 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు 14 వచనంలో ఈ విధంగా రాశాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. మనుషుల అపరాధములను మనం క్షమిస్తే మన అపరాధాలు క్షమిస్తానని చెప్పేసి పరలోకమందున్న తండ్రి క్షమిస్తాడని ఇక్కడ తెలియపరిచాడు. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు నన్ను క్షమించాలి అని కోరుకుంటారు, కానీ మనం క్షమించాలి అనేటువంటి దానికి రాలేదు, క్షమించలేదు. కానీ క్షమించడం వలన పరలోకమందున్న తండ్రి మన పాపాలు క్షమించి తన బిడ్డలుగా మార్చి నీతిమంతులుగా మార్చి పరలోక రాజ్యానికి వారసులయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక క్షమిద్దాం, ప్రేమిద్దాం. ప్రభు మనతో ఉండి సర్వసత్యములోకి దేవుడు నడిపించేట్టుగా నిత్యం బైబిల్ చదువుకుంటూ వింటూ చదువుతూ గ్రహిస్తూ ప్రభు వచ్చేంత వరకు నమ్మకంగా బ్రతుకుదుము గాక. ఆమేన్.